ప్రముఖ నిర్మాత ఏవిఎం శరవణన్ కన్నుమూశారు. శరవణన్ వయస్సు 85 సంవత్సరాలు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, సింహళీ భాషల్లో 300కు పైగా సినిమాలు నిర్మించారు ఏవిఎం శరవణన్. సంసారం ఒక చదరంగం, ఆ ఒక్కటి అడక్కు, మెరుపు కళలు, జెమిని, శివాజీ, లీడర్ వంటి అనేక సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. 1945లో శరవణన్ తండ్రి ఏవి మెయ్యప్పన్ ఈ సంస్థని స్థాపించారు. నిర్మాతగా 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు ఏవిఎం శరవణన్. దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఏవిఎం ప్రొడక్షన్స్కి లెజెండరీ సంస్థగా పేరుంది. 1949లో జీవితం అనే పేరుతో తొలి చిత్రాన్ని నిర్మించింది ఏవిఎం ప్రొడక్షన్స్. అత్యంత ప్రతిష్టాత్మక సినీ నిర్మాణ సంస్థల్లో ఏవిఎం ప్రొడక్షన్స్ ఒకటి. ఏవిఎం బ్యానర్లో ఒక్క సినిమా అయినా చేయాలని నటీనటులు ఎదురు చూసేవారు. విలువలకు పెద్దపీట వేస్తూ సకుటుంబంగా చూడదగ్గ సినిమాలను నిర్మించే అత్యుత్తమ సంస్థగా ఏవిఎం పేరు తెచ్చుకుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, చిరంజీవి, రజనీకాంత్, రాజేంద్ర ప్రసాద్, సూర్య ఇలా ఎందరో సినీ దిగ్గజాలతో ఏవిఎం సినిమాలు నిర్మించింది. నటీనటులకు సకాలంలో పారితోషికాలు ఇవ్వడం, కార్మికుల్ని కన్నబిడ్డల్లా చూసుకోవడం ఏవిఎం మొదటి నుంచి పాటించిన నియమాలు. భూకైలాస్, నోము, పూజ, వదిన, సంసారం ఒక చదరంగం, జెమిని, శివాజీ, లీడర్ ఇలా చెప్పుకుంటూ పోవచ్చు ఏవిఎం సినిమాల గురించి. తెలుగు, తమిళ సినిమా పరిశ్రమలు చెన్నైలో కలిసి ఉన్న కాలంలో ఎన్నో తెలుగు సినిమాల షూటింగ్లు ఏవిఎం స్టూడియోస్లోనే జరిగేవి. ఆన్ సెట్స్ మాత్రమే కాదు, పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని కూడా అందించడంలో అగ్రగామిగా నిలిచింది ఏవిఎం స్టూడియోస్. సమాజాన్ని స్క్రీన్ మీద ప్రతిబింబించడం, సమాజంలోని మంచి చెడులను సినిమా రూపంలో చెప్పడమే లక్ష్యంగా భావించింది ఏవిఎం సంస్థ. అందుకే కుటుంబంలోని కలహాలు, ఉమ్మడి కుటుంబంలోని సరిగమలు, సమాజంలో అవినీతి, సొసైటీలో యువత ఎలా ఉన్నారు, పాలనంటే ఎలా ఉంటే బాగుంటుంది, ఇలా ఎన్నెన్నో కాన్సెప్ట్స్తో విభిన్నమైన అంశాలతో సినిమాలను తెరకెక్కించిన ఘనత ఆ సంస్థ సొంతం. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ టాలీవుడ్లో ఉన్నా తమ వారసుడు రానాని తెలుగు తెరకు పరిచయం చేయడానికి ఏవిఎం సంస్థనే ఎంచుకున్నారు వాళ్ళు. ఆ సంస్థ నిర్మించిన లీడర్తోనే సిల్వర్ స్క్రీన్కి రానా పరిచయం అయ్యారు. ఎవరైనా ఎప్పుడైనా అంటూ తెలుగులో వరుణ్ సందేశ్తో ఆఖరి సినిమాని నిర్మించారు ఏవిఎం శరవణన్. శ్వేత వస్త్రధారణతో మృదు స్వభావిగా, మనసున్న నిర్మాతగా, పేదల కష్ట నష్టాలను అర్థం చేసుకున్న ప్రొడ్యూసర్గా ఆయనకు పేరుంది. శరవణన్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఏవిఎం స్టూడియోస్లో ఉంచారు.